నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. తలకలేదా? తలకలేదు, తన చుట్టుపోయి అది పడుకున్నట్టున్నాడు. ఇటు అటు పడుకున్నట్టున్నాడు. నైటు నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేప్పటికి పడుకొని ఉన్నాడు. వాళ్ళ అమ్మ పడుకుంది, ఇద్దరు పడుకున్నారు. నేను వచ్చేసి కాలేజీలు కడిగేసుకొని నేను పడుకున్నాను అనమాట. పొద్దున్న 50 పావుదాకా 5, 4:30 టైం అప్పుడు బాటిల్ కొట్టుకొని వెళ్ళిపోండి, బాత్రూమ్కి ఇన్నాళ్ళ వెళ్తాను కదా అని నన్ను చూసినాను. చూడగల్లా బయటికి వెళ్ళిపోయి బాత్రూమ్కి వెళ్ళాడు కదా వస్తాను కోసం అని మనం అనుకున్నాం. 6:30 దాకా చూశాను, రాలేదు. రాబోగల గేట్ కాడికి వచ్చి ఇవన్నీ చూసినా, ఏరా సోమేష్ కనపడేటి అని మా కుర్రోళ్ళు ఉన్నారు, పిల్లలందరూ అడిగాను అనమాట. అడిగితే ఏమీ లేదు, మరి కనపడలేదు, మాకు కనపడలేదు అన్నారు. అనగల రైలు కాకంటే ఇవన్నీ తిరిగినాను. వాళ్ళు ఏమైనా ట్రైన్ అది వచ్చేటప్పుడు కానీ ఎక్కడ కానీ వెళ్ళాడా లేకపోతే ఏమైందని అన్నీ తిరిగాను. మా పిల్లలందరూ వచ్చి మా ఊళ్ళో అంతా దగ్గర 10 మంది దాకా వచ్చారు. అందరం తిరిగినాం, ఎక్కడ లొకేషన్ ఏమీ చెప్పలేదు. చచ్చిపోయే ముందు వీళ్ళకి లొకేషన్ ఏది పంపించారు. ఏమని చెప్పిందంట? మా కుర్రోళ్ళు అదే అమౌంట్ ఇలా కాశాను నాకు పోయిందని అన్నారు. ఎంత డబ్బులు మరి ఎంత అని సంగతి మనకు తెలియదు. అది అడిగిందా ముందు? మమ్మల్ని ఏం అడగలేదు. క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోవడం వల్ల చనిపోయాడు. అదే ఎంతమంది అనుకోవచ్చు మీరు? ముందు మరి ఎంతవరకు కాశాడు మనకేం తెలుసు. ఇప్పుడు అంతమంది గతంలో మీ అమ్మాయి పెళ్ళినప్పుడు కూడా అప్పుడు చేశాడు. చేస్తే ఆ రకంగా మనం ఎన్ని చేసి అన్ని మనం రకాలు చేశాను. అప్పుడు ఎంత పోయిన డబ్బులు? అప్పుడు 2-3 లక్షలు కొట్టాడు. ఏం చేస్తాడు మీ అబ్బాయి? ప్రైవేట్గా కంపెనీలో చేస్తాడు. సొంతం ఎక్కడ? సొంతం అనకాపల్లి. ఊరు భోగపురం. నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. తలకలేదా? తలకలేదు, తన చుట్టుపోయి అది పడుకున్నట్టున్నాడు. ఇటు అటు పడుకున్నట్టున్నాడు.